ఈ రోజుల్లో చాలా వరకు సిటీ పబ్లిక్ ఆన్లైన్ పైనే ఆధారపడ్డారు. బిజీ లైఫ్, వర్క్ స్ట్రెస్ తో వంట చేసుకునేందుకు ఓపిక చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు కొందరికి. అయితే ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు టైం లేక ఆన్లైన్ యాప్లు స్విగ్గీ, జొమాటో ద్వారా ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు. అరగంటలోపే ఇంటికి ఫుడ్ వస్తూ ఉండటంతో ప్రియారిటీ ఇస్తున్నారు చాలా మంది. అయితే ప్లాస్టిక్ బాక్స్, పాలిథిన్ పేపర్స్ లో ఫుడ్ వచ్చే విషయాన్ని గమనించట్లేదు పబ్లిక్. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. అందులో స్విగ్గీ, జొమాటో యాప్స్ కూడా కామన్ అయ్యాయి. ఇంట్లో వంట చేసే సమయం లేకనో, ఫుడ్ నచ్చకనో, వంట చేసే ఇంట్రెస్ట్ లేకనో ఏదో ఒక కారణంతో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తున్నారు చాలా మంది. గూగుల్ పే, ఫోన్ పే, క్రెడిట్ కార్డుల మీద ఇచ్చే ఆఫర్లు, ఓచర్లు ఉన్నాయని మరికొంతమంది యూజ్ చేస్తుంటారు. ఆన్లైన్లో అలా ఆర్డర్ పెట్టిన అరగంటలోపే ఇంటి ముందు ఉంటుంది ఫుడ్. దీంతో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం జాబ్ చేసే వారికి చాలా కామన్ అయిపోయింది. కొన్ని రెస్టారెంట్స్, హోటల్స్లలో ఫుడ్ బాగుంటుందని మౌత్ టాక్తో ఎంతో మంది ఆర్డర్ పెట్టేస్తుంటారు. కానీ ఫుడ్ క్వాలిటీ ఎంత బాగుంది, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారనేది చాలా మంది పట్టించుకోరు. ఆర్డర్ పెట్టిన ఫుడ్ డెలివరీ ఎందులో చేస్తున్నారు, అది ఎంతవరకు సేఫ్ అనేది చాలా మందికి తెలియదు. తాము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చిందా లేదా అనేది మాత్రమే చూస్తుంటారు చాలా మంది. Yes, Zomato, Swiggy. I use it occasionally, not every day, but yeah, I do use Swiggy and Zomato. And there are many coupons, and also like there is discounts on food, or for example there is dine out in Swiggy and district in Zomato. So it is very helpful for hotel booking and etc. Plastic is not good for health. They should probably use eco-friendly material to pack food. ఆన్లైన్లో ఆర్డర్ చేసే ఫుడ్ 80-90% రెస్టారెంట్స్, హోటల్స్ ప్లాస్టిక్ డబ్బాలు లేదా పాలిథిన్ కవర్లలో మాత్రమే డెలివరీ చేస్తాయి. ఫుడ్ వేడివేడిగా ఉండటం వల్ల ప్లాస్టిక్ సబ్స్టెన్స్ దాంట్లో కలిసిపోతాయి. అదే ఫుడ్ని మనం తినడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు లేకపోలేదంటున్నారు పలువురు. దీనివల్ల మన ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని పాడు చేసుకుంటున్నామని చెబుతున్నారు. మనకు తెలియకుండానే భవిష్యత్ తరాలను ఇబ్బందులకు గురి చేస్తున్నామంటున్నారు పబ్లిక్. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నేను, నా వైఫ్ ఇద్దరం వర్కింగ్. సో కొన్నిసార్లు మార్నింగ్ కుక్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. బట్ వీ హ్యావ్ టు గో టు ఆఫీస్. సో అలాంటప్పుడు ఫుడ్ ఆర్డర్ చేయడము, లేదంటే క్యాంటీన్లో ఉంటే క్యాంటీన్లో తినేయడము. స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ప్రాపర్గా ప్యాక్ చేసి పంపిస్తారు, స్విగ్గీ కానీ జొమాటో కానీ. బేసిక్గా అసలు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని తినడమే అది హెల్తీ కాదు. బట్ ఏంటి అంటే మనకు టైం సరిపోకపోవడము, ఇంకొక ఆప్షన్ లేకపోవడము, క్యాంటీన్లో ఉన్న ఫుడ్ నచ్చకపోవడము, అలాంటి కేసెస్లోనే మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాము. దేశంలో ఆన్లైన్ ఫుడ్ బుకింగ్స్ సెకనికి 45 నుంచి 50 వరకు అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ ద్వారా ఇది మరింత పెరుగుతోంది. గతేడాది ఒక్క జొమాటోలోనే 9,13,00,000కు పైగా బిర్యానీలను ఆర్డర్ చేశారు జనం. ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ $32 బిలియన్ ఉండగా ఇది 2030 నాటికి $140 బిలియన్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి ఆయా ఫుడ్ డెలివరీ సంస్థలు. ఫుడ్ ప్యాకింగ్, డెలివరీల కోసం వాడే ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ స్పూన్స్, ఫోర్క్స్ వల్ల భారత్లో ఏటా 41 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థం ఉత్పత్తి అవుతోంది. బయోడిగ్రేడబుల్ లేదా పేపర్ కంటైనర్లు అనే ప్రత్యామ్నాయాలు ఉన్నా ఖర్చు ఎక్కువ అనే కారణంతో చాలా రెస్టారెంట్లు ఇప్పటికీ ప్లాస్టిక్ ప్యాకేజింగ్కే మొగ్గు చూపుతున్నాయి. ఇవిలా కొనసాగితే భవిష్యత్తులో మనం తినేది ఫుడ్ కాదు, ప్లాస్టిక్ అవుతుందంటున్నారు నిపుణులు. పర్యావరణాన్ని కాపాడాలంటే ముందుగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి ఉంది. ఇక ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేయడం బానే ఉన్నా ఆ ఫుడ్ ఏ ప్యాకేజింగ్లో వస్తోంది అనే విషయం గురించి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందంటున్నారు పర్యావరణవేత్తలు.